వెల్కమ్ టు TG24 టీవీ. నేను మీ సుమలత. ఎల్కతుర్తి మండలంలోని బల్బాపూర్ గ్రామంలో సోమవారం తెల్లవారుజామున రైతు ఎర్రవెల్లి రవీందర్రావుకు చెందిన గేదె స్థానిక పంట పొలం సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ షాక్తో మృతి చెందడంతో విషాద సంఘటన చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్లకు గేదె తాకడంతో ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కాదు. 4 రోజుల క్రితం రవీందర్రావు సోదరుడు ఎర్రవెల్లి శ్రీనివాసరావుకు కూడా ఇదే ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ షాక్ తగిలింది. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్లకు భద్రత కల్పించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మాది బల్బాపూర్ గ్రామం, ఎల్కతుర్తి మండలం, హన్మకొండ జిల్లా. నా పేరు ఎర్రవెల్లి రవీందర్రావు గారు. నేను ఉదయం బర్రెలను బాయికాడికి మేత కోసం కొట్టుకొని పోయినాను. అక్కడ ట్రాన్స్ఫార్మర్ పక్కన బర్రె వెళ్తూ ఉంటే ఆ నూటలకు షార్ట్ వచ్చి బర్రె పడిపోవడం జరిగినది. నేను మొత్తుకుంటే ఇంకో సభ్యుడు కూడా ఉరికొచ్చిండు. ఇద్దరం కలిసి ఆడున్న ప్లాస్టిక్ పైపులతోని ఆ ట్రాన్స్ఫార్మర్ను బంద్ చేయడం జరిగినది. ఈలోపే బర్రె చనిపోవడం జరిగినది. మేము 15 రోజుల క్రితమే మా లైన్మెన్ గారికి కాంప్లిమెంట్ ఇచ్చినాము. మా ట్రాన్స్ఫార్మర్ మంచిగా లేదని చెప్పినా కానీ ఆ వీరానాయకు నిర్లక్ష్యం వలన మా ట్రాన్స్ఫార్మర్ను రిపేర్ చేయలేదు. మళ్ళీ వారం రోజుల క్రితం కూడా మళ్ళీ ఈ కొత్తగా ఇన్ఛార్జి తీసుకున్న అతను కూడా కాంప్లిమెంట్ చేస్తే నిన్న వచ్చి చూసుకొని పోవడం జరిగినది. కానీ షార్ట్ వచ్చినది. నిన్న వచ్చినా కానీ వాళ్ళకు కూడా షార్ట్ వచ్చింది. అయినా కానీ వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ బంద్ చేసిపోలేదు, వాళ్ళు ఏం చేయలేదు. దాని వలన ఇవాళ పొద్దున నా బర్రె చనిపోవడం జరిగినది. దాని వాల్యూ 50 నుంచి 60 వేల వరకు పోతుంది. నాకున్నే 3 బర్రెలు, ఆ 3 బర్రెలలో ఒక బర్రె చనిపోవడం జరిగినది. అది సంగతి. నాకున్న 3 బర్రెలలో ఒక బర్రె చనిపోయినది. అది నాకు నెక్స్ట్ ఒక 1 వీక్ నుంచి పాలిచ్చు. దాని వలన నా జీవనోపాధి కోల్పోయిన నేను. నాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. నాకు 2 బిడ్డలు. నన్ను గవర్నమెంట్ ఆదుకోవాలి.